పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఆత్మ ప్రణామాలు. పత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. బ్రహ్మర్షి పత్రిజీ ఒక మహాస్ఫూర్తి, ఎందరినో ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మలిచిన మహాజ్ఞాని. ఆ మహాగురువుతో ప్రయాణం అంటేనే ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గురువుగారిని అనుసరిస్తూ ఆయన చెప్పిన మాటలు వింటూ ఆ గురువుగారి ప్రకారం వాళ్ళు అద్భుతంగా మలుచుకొని ఉన్న ఈ మార్గంలో ఎన్నో మధుర స్మృతులు, మధురానుభవాలు, ఆనందాలు. మరి ఈరోజు మన ముందుకు విచ్చేశారు ఏలూరు వాస్తవ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాజేటి శేషగిరిరావు గారు. శేషగిరిరావు గారు అంటే వాసవి సిల్క్స్, అదేవిధంగా శుభం గ్రాండ్, అలాగే పిరమిడ్ సొసైటీలో విశేషమైన సేవ చేసిన మహానుభావుడు. మరియు ఈరోజు ఆయన యొక్క పత్రిజీతో వారి ప్రయాణాన్ని ప్రారంభించుకుందామా? వెల్కమ్ సార్, వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సార్, మరి పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి చిరు పరిచయం చేసుకోండి. నా పేరు మాజేటి శేషగిరిరావు. మాది ఏలూరు అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే సార్. నాకు 72 సంవత్సరాలు. ఓకే. నేను ధ్యానంలోకి వచ్చి 13 సంవత్సరాలు అయింది. ఓకే. ఇదివరకు అంతా కూడా భక్తి మార్గంలో ఉండేవాడిని. మీ ఫ్యామిలీ గురించి కొద్దిగా పరిచయం చేయండి. అలాగే నేను నా భార్య ఒకేసారి ధ్యానంలోకి వచ్చాం. ఏ అనారోగ్యంతో కానీ ఏ డిప్రెషన్తోనూ రాలేదు. రావాల్సిన టైం వచ్చింది కాబట్టి రావటం జరిగింది. ఓకే సార్. మేము ఒకసారి 2 వీలర్ మీద వెళుతూ ఉంటే శ్వాస మీద ధ్యాస అనేది బోర్డు చూసామండి, ఫ్లెక్సీ చూసాం. ఓకే సార్. చూసి ఇదేంటో కొత్త వాడింగ్ ఉందని చెప్పి లోపలికి వెళ్ళడం జరిగిందండి. అప్పుడు భీమవరం వాస్తవ్యులు తటవర్తి వీర్రావు గారు 3 days క్లాసులు జరుగుతున్నాయి. ఇంకా వెళ్ళి వాళ్ళం ఇంకా అలాగా అతుక్కుపోయాం యాక్చువల్గా చెప్పాలంటే. సరే, అంతకుముందే మేము కొత్తగా బిల్డింగ్ కొనుక్కోవడం జరిగిందండి. దాని మీద వెంటనే పిరమిడ్ కట్టేయటం, మంత్లీ 1 day క్లాసులు పెట్టడం, తర్వాత ఏమో అది కేర్ సెంటర్ పెట్టడం. ఓకే సార్. ఇవన్నీ కూడా వెంటనే అప్లై చేసామండి. సార్, మీరు అంటే ఒక బ్యానర్ సంథింగ్ ఏదో చూసి అన్నారు కదా? అవును మేడం, మీరు బైక్లో వెళ్తున్నప్పుడు అండి? అవునండి. సుమారుగా ఏ సంవత్సరం సార్ అది? 2009 అండి. ఓకే సార్. 2009. ఆ విధంగా మరి సార్ చెప్పినవి చాలా హత్తుకుపోయినాయండి. సార్ చెప్పిన మాటలన్నీ కూడా చాలా హత్తుకుపోయినాయి. ఇంకా దాంతో ఇంకా మేము బాగా ఇన్వాల్వ్ అయిపోయాం పత్రి సార్ తోటి. కనీసం మా ఇంటికి ఒక 5-6 సార్లు రావటం జరిగింది పత్రి సారు. మేము కూడా చుట్టుపక్కల ఎక్కడ జరిగినా పత్రి సారి ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్ళటం జరిగేది. ఓకే. ఆయనతో వెళ్ళాము అంటే ఇంకా సార్ ఇంకో ఊరికి వెళ్ళే వరకు కూడా అక్కడే ఉండిపోయేవాళ్ళం. అలా ఆ విధంగా అంత ఇదిగా ఉండేవాళ్ళం. ఎక్కడ చెప్పలేని ఆనందం అండి. ఇంకా వారితో ఉంటే అసలు ప్రతి క్షణం ఆనందమే, రోజు పండగే. ఓకే. ఇదివరకు భక్తి మార్గంలో ఉన్నప్పుడు సంతోషం ఉండేదండి, టెంపరీ, వస్తూ పోతూ ఉండేది. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నిజంగా ప్రతి మాట కూడా పత్రిసారి చెప్పిన దానిలో ఎంతో వెంటనే అర్థం అవ్వకపోయినా తర్వాత ఇంత అర్థం ఉందా అని అనిపించేదండి మా అందరికీ. ఇంకా దాంతో ఇప్పుడు నేను, నా భార్య, మా అబ్బాయి, కోడలు, మనవడు, మనవరాలు అందరూ ధ్యానం చేస్తారు. ధ్యాన కుటుంబం మాది. వండర్ఫుల్ సార్. మీ కుటుంబం ప్లస్ మీ గురించి కొద్దిగా, మీ మెడిటేషన్ జర్నీ గురించి కొద్దిగా పరిచయం చేయండి సార్. మెడిటేషన్ మరి ఈ విధంగా 1 day క్లాసులు అవి చేసేవాళ్ళం అండి. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకో చోట క్లాసులకు కూడా నేను మెల్లిమెల్లిగా చెప్తూ ఉండేవాడిని. కొద్దిగా గంట క్లాసు, 2 గంటల క్లాసు అలాగా. ఓకే. అంటే వచ్చిన సంవత్సరంలోనే? వచ్చిన సంవత్సరంలోనే. వండర్ఫుల్ సార్. తర్వాత పత్రి సారు మరి వీటిలో వారు ఒకసారి, నేను ఇప్పుడు ఏం చేశానంటే కర్తాళ పిరమిడ్ బెంగళూరు వెళ్ళానండి చూడటానికి. ఓకే. కర్తాళ్ వెళ్ళాను. తర్వాత ఏమో ఇక ప్రకృతి వ్యాలీ వెళ్ళాను, ద్వారకా తిరుమల వెళ్ళాను, తర్వాత బేతంచెర్ల అవన్నీ కూడా పెద్ద పిరమిడ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని. చిత్తూరు దగ్గర ఉంది కదా మన కొట్టాల, అక్కడికి ఇవన్నీ కూడా నేను కర్నూలు వెళ్ళాను. అన్ని రకాల ఏది ఎక్కడ ఉంటే అలా మొత్తం ట్రిప్ పెట్టేసుకుని
అన్నీ కూడా చూసి వస్తాను కానీ తృప్తి ఉండేది మీ కాదు. ఫ్యామిలీ వెళ్ళారా సార్? వెళ్ళామండి, మేము ఇద్దరం కలిసి వెళ్ళాం. మేడం మీరు? అవును. కాస్మిక్ వ్యాలీ ఇవన్నీ కూడా వెళ్ళటం జరిగిందండి. ఎంతో ఆనందాన్ని పొందాం. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాక ఇంక టెంపుల్స్ మీద ఉండేది కాదండి, మన పిరమిడ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటనేది. అంటే ఇదివరకు భక్తి ఎక్కువ ఉండేది సార్? అవునండి, భక్తిలో ఉండేవాడిని. మరి అట్నుంచి ఇటు ఎలా ట్రాన్స్ఫర్మ్ అవ్వగలిగారు? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు దసరా నవరాత్రులు ఉంటే ఒక పూటంతా కూడా ప్రదక్షిణలు ఈ విధంగా గడిపేవాడినండి. ఈ కనీసం 1-2 సార్లు వెళ్ళటమే కష్టం. కాశీ కనీసం 50 సార్లు పైన వెళ్ళటం జరిగిందండి నేను. బాబోయ్! అంటే మీకు భక్తి అవునండి, ఉంది. అంత విశేషమైన భక్తి మార్గంలో ఉన్న మీరు అవును, ఇంత సులువుగా ఎలా రాగలిగారండి? అదేనండి ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. భగవంతుడు నాలోనే ఉన్నాడని అర్థమైంది. ఇంకా బాగా భక్తి మార్గానికి నమస్కారం పెట్టేశాను అంతే. ఆఖరిలోనేమో మా షిరిడి సాయిబాబా, ఫస్ట్లో నేను వెంకటేశ్వర స్వామి భక్తుండండి, తర్వాత మారాను. షిరిడి సాయిబాబా ఏది అనుకుంటే అది జరుగుతున్నాయి. అందువలన ఏంటంటే షిరిడి సాయిబాబా డివోటీని అయ్యాను. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వెంటనే షిరిడి సాయిబాబా గుడి ఉందండి ఏలూరులో, దానికి ఒక రథం తయారు చేయించి ఇచ్చానండి. షిరిడి వెళ్ళి మోడల్ చూసి చేసి ఇంక దండం పెట్టేశాను. అది వెళ్ళకూడదని కాదు, ఇంకా వెళ్ళాలని అనిపించలే అంతే. షిరిడిలో చూసి ఆ మోడల్ ప్రకారం ఇక్కడ రథం చేసి ఇచ్చారు? రథం ప్యూర్ టేక్ వుడ్ తోటి తయారు చేయించి ఇచ్చాను. ఓకే ఓకే సార్. 13 ఏళ్ల క్రితం. ఆ రోజునే 2.5 లక్షలు అయిందండి అది. ఇంకా గుడికి అంకితం మామూలు ఇచ్చేసాను గిఫ్ట్ కింద. వాళ్ళు ఊరేగింపులు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చక్కగా జరుపుతున్నారు. అన్ని వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారు బాబా ఫంక్షన్స్కి. ఓకే. తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు టెంపుల్స్కి అట్లకి డొనేషన్ అది ఇచ్చేవాడిని అండి. ఇప్పుడు ఏమైందంటే పిరమిడ్లకి అన్నదానాలకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. అది మరి ఇది వరకు భక్తి మార్గంలో ఇచ్చేవాళ్ళు కదా సార్? అవునండి. ఇప్పుడు వాళ్ళేం ఫీల్ అవ్వట్లేదా? వాళ్ళు వస్తున్నారు, వస్తే ఉన్న ఫ్యాక్ట్ చెప్పేసేవాడిని అండి. బాబు 40 సంవత్సరాలు దేవాలయాలకు ఇచ్చాను, ఇప్పుడు దీనిలోకి పిరమిడ్లకి ఇస్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు అని తృణమో చేసే ఖాళీ చేత్తో పంపకుండా. ఎస్, అది చాలా బాగుంది సార్. మరి ఇంకా విశేషంగా మీరు షోరూమ్స్ ఉన్నాయి? అవునండి. శుభం గ్రాండ్ ఇప్పుడు కొత్తగా అన్ని చోట్ల స్టార్ట్ చేశారు. అవునండి. మీరు వాటిలో ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు మాకు ఏలూరులో 3 షోరూమ్లు ఉన్నాయండి. పెద్ద తిరుపతి, విజయవాడ, తణుకు, తెనాలి, తుని, రాజమండ్రి అలా అన్ని ఊళ్ళల్లో బ్రాంచీలు పెట్టుకోవడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక్క షోరూమ్ ఉండేదండి 50 మంది గుమస్తాలతో. మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 11 షోరూమ్లు అయినాయండి. 50 మందితో మొదలెట్టింది, ఇవాళ 700-800 మంది ఉన్నారండి. వండర్ఫుల్ సార్. నేనేదో సంపాదించేద్దామని చేయటం లేదండి. అన్ని కుటుంబాలు పోషించేది నా భగవంతుడు ఇచ్చాడు. 800 ఇంటికి 4 వేసుకున్న 3000 మందికి ప్రతి పూట భోజనం వెళ్తోంది. అదే నేను చాలా ఆనందపడుతూ ఉంటానండి. ఆ భగవంతుడు ఇచ్చిన వరం. అందరి దగ్గర డబ్బులు ఉంటాయండి, అదృష్టం అందరికీ ఉండదు. అవును సార్. ఎన్ని కుటుంబాలు పోషించే ఇదిని నేనేమి పొలాలు స్థలాలు అలాంటి మీద కూడా ఉండదండి. ఏదన్నా ఎక్విప్మెంట్ అయితే కనుక ఎక్యుములేషన్ అయితే ఇంకొక బ్రాంచ్ పెట్టి ఇంకో 50 మందిని పోషించేదినే ఆలోచిస్తూ ఉంటాను నేను ఇప్పటికీ కూడా. మా అబ్బాయి సహకారం చాలా ఉందండి. అప్పుడు ఇదివరకు నేనే ఖరీదులకు వెళ్ళేవాడిని, ఇప్పుడు మా బాబుకి అప్పు చెప్పాను. నేను ఇటు ధ్యాన కార్యక్రమాలు ఇవన్నీ చూసుకుని చేసుకుంటున్నాను. మరి అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే నాది పశ్చిమ గోదావరి జిల్లా, మరి పత్రిసారేమో తూర్పుగోదావరి జిల్లాలో పేరవరం వశిష్ఠ గౌతమి మహాక్షేత్రానికి అన్నదాన కమిటీ చైర్మన్ చేశారు. నువ్వు ఈ బాధ్యత తీసుకోవాలి అని అన్నారు. మన గురించి మనకన్నా కూడా పత్రిసారికే ఎక్కువ తెలుసు. ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలరో వాళ్ళకే ఆ బాధ్యతను అప్పచెప్తారు. అది మహాప్రసాదంగా భావించాను. సార్ ఎప్పుడు కలిసినా కూడా జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని అనేవారు నాతోటి. తప్పకుండా సార్, నా తుది శ్వాస వరకు కూడా నేను మీరు చెప్పిన మీకు ఇచ్చిన మాట కాపాడుకుంటాను సార్ అని చెప్పేవాడిని. అలాగే మరి ఉగాది వేడుకల్లో 9 రోజులు 8 రోజులు అలా కంటిన్యూ ఇక్కడే ఉండిపోయేవాడిని. ప్రతి నెల 2 సార్లు 3 సార్లు వచ్చి అన్నదానం ఎలా జరుగుతోంది ఏంటన్నీ చూసుకుని, ఎక్కడ నీడ్ ఏంటనేది చూసుకొని ఇవన్నీ కూడా చాలా ఆనందంగా చేయటం జరుగుతోంది. చాలా అద్భుతంగా ఉంది సార్. మరి
పత్రి సార్ ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో ఆయనకున్నంత స్పష్టత ఎవరికి ఉండదు. ఉండదు. అవునండి. ఎందుకంటే విశేషమైన కార్యక్రమాలు విశిష్టమైన వ్యక్తులకే Yeah. అప్పచెప్తారు. అవునండి. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న అనుభవం వేరు. అవును. ఎందుకంటే వశిష్ఠ గౌతమి అంటేనే మహాక్షేత్రం. అవునండి. అక్కడ అన్నదాన కమిటీ అంటేనే చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి వాటికి విశేషమైన వ్యక్తులకే, మహా అనుభవం ఉన్న వాళ్ళకే అప్పచెప్తారు. ఇప్పుడు నేను విన్నాను, మీరు అన్నారు మీరు ధ్యానంలో వచ్చే ముందు ఒకే షోరూమ్ ఉందని చెప్పారు. అవునండి. వాసవి సిల్క్స్. మరి దీన్ని 11 షోరూమ్స్కి మార్చారు. ధ్యానం అంటేనే పత్రిజీ అంటేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పిరమిడ్ సొసైటీలో పత్రిజీ అంటేనే విశేషమైన ప్రచారం. ఏ గురువు ఇంతగా ప్రచారం చేసి ఉండరు, అంతేనా సార్? ఏ గురువుని తయారు చేయలేదు. ఏ గురువు ఆయన తదనంతరం ఉన్న ఆ శిష్యుల్లాంటి గురువులు తయారు చేసిన ఆయన వాళ్ళతో ఇంత విశేషమైన ప్రచారం మనం చూస్తున్నాం. అవునండి. మరి ఆయన ఫాలో అవుతున్న మీరు కూడా దీంట్లో భాగమయ్యారు. అవునండి. ఇదివరకు పిరమిడ్ సొసైటీలు లేరు. పిరమిడ్ సొసైటీకి వచ్చిన తర్వాత 11 షోరూమ్లు అయ్యాయి. ఎట్ ది సేమ్ టైం ప్రచారంలో భాగం అయ్యారు. మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? ఇది సార్ చెప్పినట్లు పంచితేనే పెంచబడుతుందని ఉందండి. అక్షరాల నిజం సార్. మనం ఎంతైతే పంచుతామో అంతా పెంచబడుతుంది. మరి కట్టాలు కానీ, మరి ఇక్కడ బెంగళూరు కానీ, పిరమిడ్కి కానీ, ఇందాక మరి ద్వారకా తిరుమల కానీ, ప్రకృతి వ్యాలీ కానీ, జాతవనం కానీ చక్కగా మనం అన్నిటికీ మరి చేసేవాడిని కాబట్టి అద్భుతంగా ఉంది, కాంట్రిబ్యూషన్ ఉంది. ఒకసారి కర్తాళ్ళకి పాట్నా నుంచి పత్రిసారి ఫోన్ చేశారండి. ఒకరోజు అన్నదానానికి చెయ్యి అని అన్నారు. ఓకే సార్ అన్నాను. వాళ్ళకి కమిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఒకరోజు అన్నదానానికి ఎంత అవుద్ది అన్నానండి. ఆ రోజుల్లో 5 లక్షలు అవుద్దని చెప్పారు. అంటే కర్తల ధ్యాన మహాచక్రాలు ఒక రోజు ఖర్చు ఎంత అని అడిగితే 5 లక్షలు అన్నారు. వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా ఎంతో ఆనందపడ్డా. ఎందుకంటే ధ్యాన మహాచక్రంలో ఒక రోజుకి అన్నదానాన్ని నేను కాంట్రిబ్యూషన్ చేయగలిగాను అని చాలా సంతోషపడ్డా నేను. తర్వాత పత్రిసారుతో మరి అందరూ మామూలుగా ఎక్కువ మంది షేక్ హ్యాండ్ ఇచ్చేవారు, ఏదో కొద్దిమందికి మాత్రం ఉండేది. నన్ను ఎప్పుడు చూసినా హట్ చేసుకునేవారు సార్. హట్ చేసుకుని మరి అదేంటి అన్నదానాన్ని అద్భుతంగా చేయాలి, చూసుకుంటావు కదా అని అనేవారు. తర్వాత అది ఏమవుతుందంటే, నేను షేర్స్ ఉన్నాయి కదండి, షేర్స్ది కార్యక్రమం, షేర్స్లో మొదట్లో నేను పెట్టడం జరిగింది. రెండోసారి షేర్స్కి వచ్చినప్పుడు నా మనసులో ఏమనిపించిందంటే, రేపు ఏదన్నా షేర్స్ వాల్యూ పెరిగినా, లేదు నా తదనంతరం మా పిల్లలు తీసుకుంటారేమో, మనం ఇచ్చాము అంటే మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం కాదు, పర్మనెంట్గా ఉండాలని రెండోసారి షేర్స్కి నేను ₹1 కట్టలేదండి. పిఎంసి వాళ్ళకి అడిగాను, అక్కడ నీడ్ ఏంటిని, సిస్టమ్స్ కావాలి అని అన్నారు. ఓకే. అప్పుడు ఏం చేశానంటే, నేను 5 లక్షలు అనుకున్నానండి. 5 లక్షల రూపాయలు అంటే 10 సిస్టమ్స్ కొనటం జరిగింది. ఓకే. అవన్నీ బిగించిన తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మేడం గారు, లక్ష్మి గారు, ఆనంద్ గారు, నవకాంత్ గారు, మేము అందరం ప్లాన్ చేసుకునేవాళ్ళం. అప్పుడు వీరు కూడా ఉన్నారు, ఎవరు మన నందాప్రసాద్ గారు కూడా. ఓకే. నేను ఇప్పటికీ సరే ఆ విధంగా చేసేటప్పటికి 10 సిస్టమ్స్ అక్కడ కొనటం జరిగింది. అన్ని చోట్ల ఎంక్వైరీ చేసాం, చెన్నైలో కానీ, ఢిల్లీలో కానీ సర్వీస్ ఉండాలి కదా అని చెప్పి ఒక 10,000 ఒక సిస్టమ్కి ఎక్కువైనా హైదరాబాద్లోనే కొన్నామండి 10 సిస్టమ్స్. అవి బిగించిన తర్వాత పత్రిసారి ఫోన్ చేశారండి, మా ఆఫీస్కే మంచి కళ వచ్చిందయ్యా నువ్వు ఇచ్చిన పిరమిడ్స్ అనేవారు. ఎంత ఆనందపడిపోయానండి. ఎందుకంటే అవి మళ్ళీ వెనక్కి తీసుకోవాలన్న తలంపు రాదు కదండి. షేర్స్ అయితే మనం బుద్ధి మారచ్చు. అందుకని నేను పర్మనెంట్గా ఉండాలి మనం ఇచ్చేదని చెప్పి ఆ విధంగా చేయటం జరిగింది. తర్వాత ఏమో ఒకసారి పత్రిసారు హోర్డింగ్స్ గురించి ప్రపోజల్ పెట్టారండి. అప్పుడు నందగారు, నా చేతిలో వ్యాపారం కాబట్టి మాకు హోర్డింగ్స్ 30 హోర్డింగ్స్ ఉన్నాయండి ఆ టైంలో. నేనేం చేశానంటే వెంటనే 24 గంటల్లో అండి అన్ని సైజుల బోర్డులు ఉండేవి. మరి రైల్వే స్టేషన్ దగ్గరని, బస్ స్టాండ్ దగ్గరని, హైవేలో, ఏలూరులో. ఓకే. ఓన్లీ ఏలూరులోనే 30 హోర్డింగ్స్ వితిన్ 24 అవర్స్లో నేను చేయించడం జరిగింది. వండర్ఫుల్ సార్.
నందా గారికి చెప్తే అన్ని సైజుల్లో తరోటికి పంపించేశారండి. అవి వెంటనే ఫ్లెక్సీ వాళ్ళంతా తెలిసిన వాళ్ళు కాబట్టి వెంటనే చేసేసారు. మా యొక్క షాపు అడ్వర్టైజ్మెంట్ దాని మీద అన్ని సారీ అన్నీ పెట్టేశాను. సార్కి ఫోటోలు తీసి పంపించాను. 25 సంవత్సరాల కళ నువ్వు ఫస్ట్ నిజం చేసావయ్యా నా కళ అని అన్నారు. కనీసం 5-6 సార్లు మధ్యాహ్నం పూట 3 to 4 సార్లు ఫోన్ చేసేవారండి. నువ్వు గుర్తొచ్చేవయ్యా అందుకని ఫోన్ చేశాను, ఏంటి సంగతి అనేవారు. అంతా హ్యాపీ సార్ అని అనేవాడిని అండి. నిజంగా ఇన్ని లక్షల మందిలో గుర్తుపెట్టుకుని సార్ చేశారంటే ఫోన్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదండి. తర్వాత నాతో మాట్లాడిన తర్వాత మేడంకి ఇవ్వనేవారు. ఆ మేడం ఏంటి సంగతి అన్నారు. సరే ఆ విధంగా చాలా చక్కగా జరిగిందండి. వశిష్ఠ గౌతమికి వచ్చినప్పుడు కూడా వారు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు నేను ఉండేవాడిని. పత్రి సార్తో లాంగ్ జర్నీ చేశారు. పత్రి సార్తో ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళడం కానీ ఏదైనా టూర్కి వెళ్ళడం కానీ అక్కడుంటే మీ యొక్క అమూల్యమైన సంఘటనలు పంచుకోండి. మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇయరే గీజా పిరమిడ్కి వెళ్ళామండి, ఈజిప్ట్. పత్రి సార్తో వెళ్ళాం. అది 7 days అండి క్యాంపు. కంపల్సరీ పత్రి సార్తోనే మేము గడపడం జరిగింది. గీజా పిరమిడ్లో 1 hour వారి పక్కనే కూర్చొని ధ్యానం చేయటం జరిగింది. అన్నీ చక్కగా ఒక స్నేహితుడిలాగా సారు, ఒక తోబుట్టు, ఒక బ్రదర్లాగా అలా ట్రీట్ చేసి ఎంతో ఇదిగా చెప్పేవారండి ఎన్ని విషయాలు. వారితో పాటు మేము వెళ్ళేటప్పుడు కారులో కూడా ఎన్నో విషయాలు చెప్పేవారండి ఆయన. ఇక్కడి నుంచి సపోజ్ తాడేపల్లిగూడెం విజయవాడ ఉందనుకోండి, వారి కారులో ఎక్కేవాళ్ళం. ఓకే. దారిలో ఎన్నో విషయాలు చెప్పేవారు సార్. ఒకసారి ఇక్కడి నుంచి గుడివాడ వెళ్ళారండి, ఏలూరు నుంచి. మేము ఆ గుడివాడ పిరమిడ్ ఓపెనింగ్ అనమాట. సార్తో పాటు అదే కారులో మేము వెళ్ళటం జరిగింది. ఎన్నో విషయాలు సార్ చెప్పారండి. అసలు సామాన్యమైన వ్యక్తి కాదండి నిజంగా. నేను ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఒక 50-60 సార్లు సార్ని తలుచుకుంటానే ఉంటాను. ఏ పని చేసినా సరే సార్ గుర్తొస్తూనే ఉంటారు. అది ఓకే సార్. మరి పత్రి సార్ మీకు విశేషంగా మీరు ఈ పని చేయండి, ఈ ప్రాజెక్ట్ డీల్ చేయండి అని ఫస్ట్ నుంచి ఏ ప్రాజెక్ట్స్ ఎలా చెప్పారో కొద్దిగా ప్రేక్షకులతో పంచుకోండి. నాకు ఫస్ట్లో అప్పుడు ఎలక్షన్ ఒకసారి వచ్చినాయండి. ఎలక్షన్స్ ఒకసారి వస్తే ఏలూరు ఎంపీ నువ్వేనయ్యా అని చెప్పి విజయవాడలో అనౌన్స్ చేసేసారు సార్. తర్వాత ఏమో వశిష్ఠ గౌతమిది బాధ్యత నాకు అదొకటి చెప్పారు. మరి వశిష్ఠ గౌతమిలో చేస్తున్నప్పుడు కూడా ప్రతి పూట కూడా అన్నదానానికి వచ్చేవారు సారు. తర్వాత అక్కడ ఒక వంట సెక్షన్కి వచ్చేవారు. వారు వచ్చి వెళ్ళేదాకా కూడా నేను వారి వెనకాలే ఉండేవాడిని. చాలా ఆనందంగా, ఒకసారి సాంబార్ దగ్గర, ఒకసారి రైస్ దగ్గర ఆయన ఎంత ఇదిగా వడ్డించేవారో, ఎంతసేపు ఆయన చేతుల మీద దృష్టి పెట్టేవాడిని అండి నేను, వడ్డించే విధానం కానీ ఇది కానీ. తర్వాత ఒకరోజు ఏం చేశారంటే 2 చైర్లు తెమ్మన్నారండి. నాకు చైర్ వేయించారు, ఆయన కూర్చున్నారు. టిఫిన్ తెమ్మన్నారు. ఆ రోజు 2-3 రకాల టిఫిన్లు చేశారు. ఎందుకంటే ఉగాది వేడుకల కంటే కొంచెం భారీగానే చేశామండి, చాలా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా చేసాం. సరే ఆయన ఒక ఐటెం వేయించుకుని చాలు అన్నారు. సరే నేను మామూలుగా అన్ని తలో ఐటెం పెట్టించుకున్నా. చెయ్యి ఊపారండి, అంటే మొదలెట్టు అని. సరే 3-4 సార్లు తిన్న తర్వాత ఆయన ఒక చట్నీ చాలన్నారు ముందు. నాకు 2 చట్నీలు వేయించుకున్నాను. నేను తింటా 4-5 ముక్కలు తిన్న తర్వాత ఆయన నా ప్లేట్లో దద్దుకుని ఆయన తినేవారండి. చాలా బాగుందయ్యా చట్నీ అని మళ్ళీ ఇంకోసారి. మరి నిజంగా ఆ మహానుభావుడు నిజంగా ఎంత చూడండి, అసలు మాటలతో వర్ణించలేమండి అది. ప్లేట్లో టిఫిన్ మొదలుపెట్టిన తర్వాత తీసుకుని మరి వారు తింటాం అంటే అసలు ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను సార్ ఆనందాన్ని. ఆయన మైత్రి అద్భుతంగా ఉంటుంది. అవునండి. ఎందుకంటే అంత మహాగురువుతో అవునండి మాట్లాడమే ఆనందం. అవును, ఆయనతో మనకి అన్ని పంచుకుంటారు సార్. చాలా బాగుంది. మరి పిరమిడ్ పార్టీ గురించి ఇందాక అన్నారు. అవునండి, ఎంపీగా నిలబడమన్నారు. అవును, అంటే ఏలూరు నియోజకవర్గం ఎంపీగా నిలబడమన్నారు. మామూలుగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసే వాళ్ళకి పార్టీలు ఎందుకని జనరల్ పీపుల్ అనిపించేది, నాకు అనిపించేది. ఆయన ఒకటే అన్నారు, ఆత్మజ్ఞానులు అక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉంటే అందరికీ అద్భుతంగా న్యాయం జరుగుతుంది. ఆ ఉద్దేశంలో పార్టీలో మన వాళ్ళు ఉండాలి అనేవారు సార్. అసలు ఆ టైంలో మీకు ఏమైనా ఉన్న ఎక్స్పీరియన్స్ పత్రి సార్తో కానీ దాని పార్టీ విషయంలో కానీ కొద్దిగా షేర్ చేసుకోండి. నామినేషన్ ఉంటుంది కదండి, దానికి కూడా పత్రి సార్ నాతో వచ్చారండి. అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు అంతా. ఏ ఇయర్ సార్ ఇది? ఏ సంవత్సరం?
అంతకుముందు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినాయో మరి నాకు తెలియదు. 14 14లో ఓకే. 14లో ఒక గొప్ప అనుభూతి సార్. ఎందుకంటే సారే ఫిలప్ చేయడం అంటే అవునండి. అంటే ఒక విశేషమైన సేవ చేసే వాళ్ళకి పత్రి సార్ విశేషమైన స్నేహాన్ని చూపిస్తారు. అంటే ఎందుకంటే వారి యొక్క స్నేహం ద్వారా వీరు చాలా నేర్చుకొని ఆయన ఎంత అర్థమవుతే వారు అంతగా విశేషమైన సేవ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంపీగా నిలబడమే ఒక ఆనందం అయితే పత్రి సార్ ఫిలప్ చేసి ఫార్మాలిటీస్ అని ఫిలప్ చేసి తీసుకెళ్ళడం అంటే అది మహా అనుభూతి కదా. ఆ రోజు గంట కూర్చున్నారు సార్. ఆ రోజంతా రష్గా ఉంది బాగా, అందరూ నామినేషన్లు ఇచ్చేవాళ్ళు అలాగా చాలా ఓర్పుగా కూర్చున్నారండి. పూర్తి అయ్యేదాకా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసి బయటకు వచ్చాం అనమాట. కలెక్టర్ ఆఫీస్, అది ఏలూరు కలెక్టర్ ఆఫీస్. వండర్ఫుల్ సార్. తర్వాత ఇంకొక విషయం ఉంది. సారు బాడీ వెకేట్ చేయడానికి ఒక సంవత్సరం ముందు, ఒక 6 నెలల ముందు మన వశిష్ఠ గౌతమికి వచ్చారండి. అది నవంబర్ నెల నా లెక్క ప్రకారం. నవంబర్ నెలలో సార్ వస్తే మేము అందరం వచ్చాం. ఆ రోజు పొద్దునుంచి విజిటర్స్ తోటి చాలా బిజీగా ఉన్నారు సారు. ఆ రోజు నన్ను హట్ చేసుకోవటం కుదరలేదండి. నేను మనసులో అనుకున్నానండి, ఇన్నాళ్ళల్లో కూడా ఎప్పుడు కూడా సార్ కలిశాక ఏ రోజు మిస్ అవ్వలేదు, ఈరోజు ఏంటో అని అనుకున్నానండి. ఇంకా లాస్ట్ సెండ్ ఆఫ్ సార్ బయలుదేరి వెళ్ళిపోతున్నారు హడావుడిగా. చుట్టూ 200 మంది ఉన్నారు ఇక్కడ వశిష్ఠ గౌతమిలో. కారు బయలుదేరడానికి చుట్టూ ఉండేటప్పటికి సారు మామూలుగా ఎక్కేశారు. నేనేమో దూరంగానే నుంచున్నానండి. మొత్తం రౌండ్గా చుట్టుకుని నుంచున్నారు, నేను కూడా నుంచున్నాను. కారు ఎక్కిన వారే మళ్ళీ బయటికి దిగి ఇలా చెయ్యి ఊపారండి. నన్ను రమ్మని హట్ చేసుకుని. నేను కొద్దిసేపు అయిన తర్వాత నేను వదిలేశాను, మళ్ళీ హట్ చేసుకున్నారు సార్. 2 times వదలలేదండి, ఎంతసేపటికి వదల్లా. అని శేషగిరిరావుకి జిందాబాద్, శేషగిరిరావుకి జిందాబాద్ అని అందరి చేత అనిపించి అప్పుడు కారు ఎక్కి బై చెప్పేసి వెళ్ళిపోయారు సార్. అసలు ఎన్నో నేర్చుకోవాలండి సార్ దగ్గర. తర్వాత సార్ ఇంటికి వెళ్ళామండి మేము హైదరాబాద్లో. తర్వాత ఏమో బెంగళూరులో సార్ దగ్గరికి వెళ్ళాం. వెళితే మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాం. అప్పుడు చిన్నపిల్లలండి, మనవలు మనవరాలు. వెళ్ళేప్పటికి ఇంకా రాత్రి 10 అయిందండి. సార్తో అన్నీ మాట్లాడి అన్నీ సరే బయలుదేరుతాం సార్, ఇప్పటికే లేట్ అయిందంటే ఆయన కారు తెప్పించి ఆ విల్లాలో బయట దాకా వచ్చి ఆయన పంపించడం జరిగిందండి. తర్వాత వారింటికి వెళ్ళినప్పుడు కూడా 3 అంతస్తులు దిగి కారు డోరు మళ్ళీ ఆయనే డోర్ వేసి బై చెప్పడం జరిగింది సార్. ఎంత గ్రేట్ కదా సార్. అంటే ఎంత ఆప్యాయత చూపిస్తారు. మైత్రి, ఆయన మైత్రి మరవలేంది సార్. మరవలేమండి అసలు, ఈ రోజుకి వచ్చి కూడా మరవలేం. మరి ఒక గురువుని చూస్తాం సార్ మనం. ఏ గురువైనా సరే ప్రచారం చేస్తారు, అందరిని శిష్యులు తయారు చేస్తారు. మరి ఈయన మీ శ్వాస మీ గురువు, మీ అంతచేతనమే మీ గురువు, బాహ్యంగా ఉన్న నేను మీలోని గురువుని పరిచయం చేయడానికి ఉన్నాను అని చెప్తూ అందరిని గురువు తయారు చేశారు సార్. ఏ సొసైటీలోని శిష్యులు తయారు చేస్తే ఈయన. మరి మన పత్రి సార్ ఈ విషయంలో మీకు ఏమనిపిస్తారు సార్? అసలు ఏ స్వామీజీ కూడా ఈ విధంగా చెప్పారండి. అవును సార్. తర్వాత ఫస్ట్ డేర్గా చెప్పింది అహింస గురించి. అవును సార్. ఇంత డేర్గా ఎవరూ చెప్పలేదండి, ఇంత డేరింగ్ ఎవరికి లేదు. ఎంతోమంది పుట్టారు కానీ, ఎంతోమంది చెప్పారు కానీ, కొండ బద్దలు కొట్టినట్టుగా శాకాహారం గురించి ఎంత చక్కగానో చాలా డేరింగ్. దానికి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఏ గురువు అయినా సరే శాకాహారిగా ఉండు, అవును, నీ సాధన నువ్వు చేసుకో, అంతే, అంతవరకు చెప్తారు. నువ్వు తప్పకుండా శాకాహారిగా అవ్వు, నేను మానవుడిని అనిపించుకోవాలంటే నువ్వు శాకాహారిగా ఉండడం మినిమం క్వాలిఫికేషన్. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు అని ఎవరైనా గురువు వాళ్ళ సాధనల గురించి పక్కన పెట్టేస్తే అతను తప్పిపోతాడని భయం. అవునండి. ఈయన నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహారిగా నువ్వు శాకాహారిగా అయితేనే నువ్వు మనిషివి అని చెప్తూ, నువ్వు ధ్యానం వదిలేసినా ఏం వదిలేసినా పర్లేదు, ముందు అలా ఉండు అని కొండ బదులు కొట్టుకుంటూ చెప్పి విశేషంగా ర్యాలీలు చేయిస్తున్నారు సార్. ఊరు వాడ తిరుగు, ప్రపంచంలో మన అందరినీ చైతన్యపరచడం తిరుగుతున్నారు. ఆ ర్యాలీల గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ పంచుకోండి సార్. ఓకే, నేను వెంటనే నా కార్యక్రమాలు మొదలెట్టానని చెప్పాను. ప్రతి ఆదివారం కూడా ఏలూరులో ర్యాలీ చేస్తామండి మేము. ఊళ్ళో ఉంటే కనుక డెఫినెట్గా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అండి. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఆ ఒక ఏరియాకి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి స్లోగన్స్ చెప్పుకుంటూ వెళ్ళి మైక్ అది పెట్టుకుంటాం. ప్రతి ఆదివారం కూడా హ్యాండ్ మైక్ పెట్టుకుంటాం. మరి ఒక్కో సెంటర్లో నుంచునేప్పటికీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి
మేడ మీద నుంచోనండి, దగ్గరికి రానియండి, చక్కగా పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చేయండి, కాయగూరల భోజనం చేయండి, ఏ జీవిని చంపొద్దు అని చెప్తా ఉంటే నిజంగా ఎంత చక్కగా వింటున్నారోనండి. ఇప్పుడు చెప్పడానికి వీల్లేదండి. ఆ ఫ్యామిలీ మొత్తం అందరూ ఆ గుమ్మం దగ్గరికి వచ్చి అందరికీ నిజంగా ఆ పాంప్లెట్ ఇచ్చి చెబుతూ ఉంటే ఎంత రెస్పాండ్ అవుతున్నారు సార్. చాలా. తర్వాత ప్రతి సంవత్సరం 2 మెగా ర్యాలీలు చేస్తామండి. అక్టోబర్ 2 ఒకటి, ఆగస్టు 15 ఒకటి. 650, 600 మంది అవుతారండి. ఆ 2 పెద్ద ర్యాలీలు అనమాట సంవత్సరానికి. ఏది మిస్ అవ్వం. అలాగే మా ఇంట్లో కూడా 1 డే క్లాసులు, ఏలూరులో 4 1 డే క్లాసులు జరుగుతాయండి 4 ఏరియాల్లో. మాది 2వ ఆదివారం. ఓ సీనియర్ మాస్టర్ని పిలిచి 10 to 5 క్లాస్. తర్వాత ఏమో పౌర్ణమి ధ్యానం చేయిస్తామండి. ప్రతి పౌర్ణమికి ధ్యానం ఉంటుంది మా ఇంట్లో. 3 గంటల సేపు మౌన ధ్యానం అనమాట. వండర్ఫుల్ సార్. మరి మేము విన్నాం మీ మీ షోరూమ్స్లో కూడా మీ స్టాఫ్తో కూడా ధ్యానం చేయించడం, ప్రచారం చేయించడం, అవునండి. ఆ విశేషాలు పంచుకోండి సార్ ఒకసారి. ఓకే. ఏలూరులో 3 షోరూమ్లు ఉన్నాయండి. మిగతా షోరూంలో మామూలుగా చెప్పాను, వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటున్నారు. అన్ని చోట్ల మనం ఉండలేం కాబట్టి ఏలూరులో 3 రోజులు పెడతామండి. ఒకటి మంగళవారం, ఒకటి శుక్రవారం, ఒకటి ఆదివారం అలా పెడతాం అన్నమాట. మరి స్టాఫ్ అందరూ కూడా 1 గంట ముందు అట్మాస్ఫియర్ అంతా మార్చేసి మళ్ళీ అందరూ కూడా క్యాప్స్ పెట్టుకుని చక్కగా ధ్యానంలో కూర్చుంటారు. ఒక అరగంట ధ్యానం చేయిస్తాను, ఒక అరగంట సబ్జెక్ట్ చెప్తాను అన్నమాట. మరి ఇదివరకు ఎన్నో అలవాట్లు ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఇప్పుడు ఎంతో ఓర్పుగా వ్యాపారాన్ని పెంచి మరి ధ్యానం నేర్చుకుని ఇంట్లో చేస్తూ ఉన్నారు. వాళ్ళ అలవాట్లన్నీ పోయినాయి. చక్కగా దీని మీద బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదివరకు 4 చీరలు అమ్మితే ఇప్పుడు 6 చీరలు అమ్ముతున్నారు. ఓర్పు బాగా పెరిగింది. చిరునవ్వుతో చెప్తున్నారు, ఇసుగుదల లేకుండా. మరి ఇది అంతే కదండి. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ క్లాస్ డైలీ సార్? అది డైలీ కాదు, వీక్లీ వన్స్. డైలీ ఇళ్ళ దగ్గర చేసుకుని వస్తారండి. అది వండర్ఫుల్ సార్. మీ ఇంప్లిమెంటేషన్ అద్భుతంగా ఉంది, మీ రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంది. మరి పత్రి సార్ అంటే ఒక ఆలోచన, ఒక మహా చైతన్యం. ఆయన ఎన్నో వేల పుస్తకాలు చదివి ఆ సారాన్ని మనకు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటామో ఆ విధంగా అందజేసి అతి సరళమైన, అసలు అద్భుతమైన విధంగా అందించారు. ఆయన రాసిన పుస్తకాల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పుస్తకం ఏదండి? కొద్దిగా వివరించండి. వాక్షేత్రం ఒకటి బాగా వండర్ఫుల్ బుక్ సారు. చిన్న బుక్స్ చాలా చదివాను సార్. వాక్షేత్రం బాగా నచ్చింది. తర్వాత లోక్సాబ్ రాంప వేరు రాసినవన్నీ అందరికీ కూడా ఆకట్టుకుంటాయి కదా, అలాగే కొన్ని బుక్స్ చదవడం చదివిందండి. కానీ బుక్స్ నాలెడ్జ్ ఉంది కానీ మరీ ఎక్కువ చదవడానికి నాకు టైం ఉండదు సార్. చేస్తాను. మీరు వ్యాపారంలో ఉండి అవునండి, పుస్తకాలు చదువుతూ చాలా గ్రేట్ సార్ మీరు మాత్రం. ఎందుకంటే అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అందరి వల్ల సాధ్యం కాదు. అవునండి. మీలో ఉన్న వినయము, పత్రి సార్ మీద ఉన్న ప్రేమ వల్లే మీరు అందరూ అన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారని మేము అనుకుంటున్నాం. నేను ఈ 13 సంవత్సరాల నుంచి కూడా ఏది మిస్ అవ్వలేదు, ఏది మానలేదు సార్. ఓకే. అన్నీ కంటిన్యూ చేస్తానే ఉన్నాను. గోశాల కూడా కట్టుకున్నాను. 4 ఆవులు ఉంటాయి. దానికి కూడా పిరమిడ్లు 3 కట్టాను దానిలో. గోశాల కూడా గోవులు పైన పిరమిడ్ షేప్లో. ఒకళ్ళేమో ధ్యానం క్లాస్కి, భార్యాభర్తలు ఇద్దరు ఆవులను చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పిరమిడ్ షేప్లో ఇల్లు కట్టాను. వాళ్ళ కరెంటు బిల్లు కూడా నేనే కడతాను, వాటిని ప్రేమతో చూడాలని. ఆ గోశాలలో కూడా నెట్లు వేయించానండి. నెట్ వాటికి దోమలు కొట్టకుండా ఫ్యాన్లు పెట్టించాను, లైటింగ్ పెట్టించాను. ఎందుకంటే గోమాత సేవ అంటే మామూలు విషయం కాదు. అందువలన నేను అవన్నీ కూడా చేస్తూ ఉంటాను ఈ విధంగా. వండర్ఫుల్ సార్. సార్ మరి పత్రి సార్ అంటేనే ఒక అద్భుతమైన మిత్రుడు. అవును, మైత్రేయ బుద్ధుడు. అవును. ఆయనతో మనకు పరిచయం ఉండడం మన అదృష్టం అనుకోవచ్చు. ఆయన మన ఇంట్లో వ్యక్తి అయిపోయారు. అంతే కదండి, అంతే. మీరు అన్నారు ఇందాక, డైలీ కనీసం 50 సార్లు తలుచుకుంటే నాకు రోజు గడవదండి. అవునండి. మరి ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ గురించి వివరించండి. ఆయన దేనికి రెస్పాండ్ అవ్వరు సార్. ఎంత కోపం వచ్చినా సరే తర్వాత ఇది రాంగ్ అని చెప్పరు సార్. ఏదైనా సరే నువ్వు ఇది ఎందుకు చేయలేదు అని ఏ రోజు నేను వినలేదు. ఓకే. ఏదైనా మాట అన్నా కూడా రెస్పాండ్ అవ్వటం కూడా నేను వినలేదండి. ద్వారకా తిరుమలలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయండి. అప్పుడు కూడా సారు ఏమాత్రం సైలెంట్గా ఉండేవారు అంతే. ఓకే. ఒకసారి చూడండి, మరి గౌతమ్ బుద్ధుడికి ఒకసారి ఒక ఆయన ఉమ్మి వేశారు.
మన కదండి, ఎంత మామూలుగా నార్మల్గా తీసుకున్నారు. ఓకే. అదే సార్తో నేను ఉన్నప్పుడు కొన్ని జరిగినాయండి, కానీ కూడా ఏమాత్రం రెస్పాండ్ అయ్యేవారు కాదు. ఓకే. 2012 సంగతి అందరికీ తెలుసు కదండి, అవును సార్. అవునా? అలాగే నేను ద్వారకా తిరుమలలో కొన్ని ఇన్సిడెంట్స్ తెలుసు, ఓకే. అవన్నీ కూడా ఆయన చాలా చక్కగా. చాలా బాగుంది సార్. మీరు 2012 అన్నారు. 2012 అనేది చాలా మందికి ఒక విధమైన షాక్. అవును, కొంతమంది ఫిల్టర్ అయిపోయారు కదా. అవును, చాలా మంది ఫిల్టర్ అయిపోయారు సార్. చాలా మంది ఏంటని గమనిస్తూ ఉన్నారు. అవును. ఎందుకంటే పత్రి సార్ ఏంటో మనకు తెలుసు, అవును. పిరమిడ్ సొసైటీ ఏంటో మనకు తెలుసు, అవును. మనకున్న స్పష్టత మనది. కానీ ఉన్న సిట్యువేషన్, ఆ సందిగ్ధ సిట్యువేషన్లో గమనిస్తూ కూర్చుండిపోయాం. అవును. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే అందరికీ వచ్చిన డౌటే నాకు వచ్చిందండి. సారు విషయం అందరికీ తెలుసు, మరి వాళ్ళు ఆ విధంగా నెగిటివ్ని రిలీజ్ చేశారు కదా, సార్ ఎందుకు అటాక్ చేయట్లేదు అనేది మాకు అనిపించింది సార్. మనకు తెలియని అంతరార్థం ఏదో ఉందని సైలెంట్గా ఉండిపోయాం అన్నమాట. మనకి ఆ నాలెడ్జి మనకు అంత లేదు, సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన, సైలెంట్గా ఉన్నారు అంటే అనుకున్నాం. మరి పత్రి సార్ అంటేనే, పత్రి సార్ జ్ఞానం అంటేనే చాలా విశిష్టమైనది. అవును. ఆయన 18 ఆదర్శ సూత్రాలు తీసుకొచ్చారు. అవును. పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి, ఇదే గీటు. అవును. ఎందుకంటే ఎన్లైటన్ మాస్టర్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటారు. అవును. ఆ పర్ఫెక్ట్ క్లారిటీ క్వాలిటీస్ అంటే ఇవి అని పెట్టారు. ఆ 18 ఆదర్శ సూత్రాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? నేను అంత మనసు హత్తుకుపోయి 1 సంవత్సరం క్రితం దాకా 17 కంటిన్యూ చేశాను సార్. ట్రెక్కింగ్ ఒకటి నాకు కుదరలేదు, అది కూడా పూర్తి చేశాను లాస్ట్ ఇయర్. ఓకే. కానీ సార్తో వెళ్ళటం అనేది జరగలేదు. అంటే మీరు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే 18 కౌంట్ చేసుకుంటూ ఒకటి అవ్వలేదు అని అన్నారంటే అవునండి, ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకున్నారు. అవునండి. గ్రేట్ సార్, అద్భుతం సార్. మరి మీరు ఇందాక చెప్పారు, నేను సొసైటీకి, పిరమిడ్ సొసైటీకి రాకముందు విశేషమైన భక్తి మార్గంలో ఉన్నాను అని చెప్పారు. అవును. మరి దీంట్లో విగ్రహారాధన వద్దు అని చెప్పారు, అవును. నువ్వే దేవుడు అని చెప్పారు. అవును. ఫస్ట్లో ఆ మాట చూస్తే మీకు ఏమనిపించింది సార్? అంటే మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు సార్, నాకేమీ అనిపించలే. ఎందుకంటే నా అనుభవం నాకు ఉంది, ఎస్, భగవంతుడు మనలోనే ఉన్నాడని అర్థమైంది. ఓకే. నాకు అలా అనిపించి నేను టెంపుల్కి వెళ్ళక్కర్లేదని ఆగిపోయాను. ఇప్పుడు ఆఖరికి మా ఇంట్లో ఒక పువ్వు కూడా కోసి పెట్టమండి, ఎందుకంటే చెట్టుకుంటే 4 రోజులు ఉంటుంది దాని లైఫ్. అదే మనం కోసి దేవుడి దగ్గర పెడితే సాయంత్రానికి వదిలిపోతుంది. ఓకే. అంత మార్పు వచ్చేసింది అసలు మనస్సులో. ఓకే. రోజు పక్షులకి వీటికి కూడా మరి పెరిగేసి అన్నం పెట్టడం, ఎన్నో పావురాయిలు వస్తాయి, పక్షులు, గోరింకలు, కాకులు ఇవన్నీ కూడా డాబా మీద వస్తాయి సార్. ఉదయం 5:30 కల్లా రెడీ చేసేస్తాం, చక్కగా ప్రేమతోటి మన పిల్లలకి ఎలా కలిపి పెడతానో పెరుగుతోటి అలా పెడతాం, ఎన్నో వస్తాయి. తర్వాత ఆవులకి మంచినీళ్ళు మా ఇంటి దగ్గరే అన్నీ అండి. తర్వాత అన్ని చెట్లు అన్నీ బాగా పెంచుతామండి. ప్రతిరోజు కూడా అన్నిటినీ హెడ్ చేసుకుంటాను నేను, వాటి నుంచి ఎనర్జీస్ కూడా పొందుతాను పొద్దున్నే. కాదండి, ఇంత బిజినెస్ పెట్టుకొని ఇంత ప్రచారం చేస్తూ కూడా ప్రకృతితో మీరు అనుసంధానం అవ్వగలుగుతున్నారంటే మీ లైఫ్లో ప్రతిదీ దేనికి ఎంత కేటాయించాలో అంత కేటాయించగలుగుతారు. సో హ్యాపీ సార్, వండర్ఫుల్ సార్. మరి బాగుంది, మీరు 18 ఆదర్శ సూత్రాలు ఫాలో అవుతున్నాను, లాస్ట్ ట్రెక్కింగ్ ఒకటి అన్నారు. అలాగే పత్రి సార్ ఒక మాట అన్నారు, పిరమిడ్ సొసైటీలో ప్రతి మాస్టర్ నుంచి ఒక బుక్ రావాలని అన్నారు. అవును, అవును. ఎందుకంటే దాన్ని బట్టి అర్థమవుతుంది పత్రి సార్ ప్రతి మాస్టర్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. అవునండి. ఒక మాస్టర్ గారు ఒక బుక్ వచ్చింది అంటే ప్రకృతికి, అతని నాలెడ్జ్ ఈ ప్రకృతికి అంత అవసరం అనమాట. మరి దాని గురించి ఏమైనా ఉంటే మాకు వివరించండి సార్. అంటే మా మనసులో అనిపించేది పుస్తకం రాసేంత ఉందా అని అనిపిస్తూ ఉంటుంది నాకు, కానీ రాయాలనే ఉద్దేశం ఇప్పుడు కలుగుతోంది. తప్పకుండా బుక్ రాయాలనేది, మీ ద్వారా పుస్తకం రావాలి సార్. ఎందుకంటే పత్రి సార్ ఏ విధంగా అయితే సుస్పష్టంగా ఉంటారో మీ మాటలు కూడా సుస్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాటలో డ్రామా ఉండదు. అవునండి, అవును, అవును. ఇంత సేవ చేశారు మీరు, పత్రి సార్తో ఇంత జర్నీ చేశారు, ఎక్కడ డ్రామా లేదు. మీలాంటి గ్రేట్ మాస్టర్స్ యొక్క అనుభవాలు, పత్రి సార్తో జర్నీ కానీ, మీ యొక్క మెడిటేషన్ జర్నీ కానీ ఎందరికో ఇన్స్పిరేషన్ కలిగిస్తుందండి. తప్పకుండా మీ ద్వారా వస్తుందని నేను కోరుకుంటున్నాను. అలాగే సార్, ఇంకోటి, అలాగే పత్రి సార్ నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. అవును. ధ్యానం చేయ ఆరోగ్యం బాగుంటుందని చెప్పొచ్చు, ఈయన మరీ అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? అసలు నో డాక్టర్ నో మెడిసిన్ అంటే
మనం నిజాయితీగా ధ్యానం చేస్తే అది పర్ఫెక్ట్ అండి. నేను ఈ రోజుకి వచ్చి ఒక మెడికల్ షాప్కి వెళ్ళలేదండి, ఒక డాక్టర్ని కలవలేదు నేను. తర్వాత ఇంకోటి విషయం, నేను ధ్యానంలోకి వచ్చిన వెంటనే ఒక చిన్న అనుభవం చెప్తాను సార్. నేను ఒకరోజు షాపు క్లోజ్ చేసి 9:30కి వస్తున్నానండి. ఆ రోజు సేలు 2,70,000. నేను ఏం చేశానంటే జనరల్గా కారు ఉంది, కానీ స్కూటర్కి బ్యాగ్ తగిలించుకుని వెళుతున్నాను. సరే, మా ఇంటి స్ట్రీట్లోకి వచ్చేటప్పటికి పవర్ ఆగిపోయిందండి. ఆఫ్ చేశారు ఒక ప్లాన్డ్గా పవర్ ఆఫ్ చేశారు. సందు మధ్యలోకి వచ్చాక అతనేమో స్కూటర్ అడ్డం పెట్టాడు. ఒక అతను వచ్చి ఇక్కడ ఐరన్ రాడ్తో కుట్టాడండి. ఎవరు సార్? నన్ను. ఓకే. నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. వెంటనే ఒకడు ఏం చేశాడు, బ్యాగ్ని తప్పించేశాడు. విజయవాడ తీసుకెళ్ళారు నన్ను. ఇక్కడి నుంచి ఫోన్లు వెళ్ళిపోయినాయి, డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. తర్వాత అక్కడికి వెళ్ళాక ఆపరేషన్ స్ట్రక్చర్ ఏదో ఉంటుంది కదా, తీసుకెళ్తారు కదా. డాక్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి అన్నాను. ఆగండి అని, నేను ఇలా ధ్యానం చేస్తానండి, ఆపరేషన్ సక్సెస్. నేను అలా చెప్పడం వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసిందండి. ఆపరేషన్ సక్సెస్ సార్, నేను 8వ రోజు షాప్కి వెళ్ళిపోతాను, చూస్తూ ఉండండి అన్నాను. ఆ డాక్టర్ గారు ఆశ్చర్యం వేసి, ఈయన ఇలాగా మాట్లాడుతున్నారేంటి, బ్రెయిన్కి తగిలింది కదా ఏదో అనుకున్నారు ఆయన. నా మిస్సెస్ని పిలిచి అడిగారు, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే, ఆయన చాలా డెడికేట్గా ధ్యానం చేస్తారండి, ఆయన చెప్పారంటే అది కరెక్ట్ అన్నారు. అనుకున్నట్టుగానే సక్సెస్ అయింది. 8వ రోజు షాప్కి వెళ్ళిపోయానండి. అందరూ ఆశ్చర్యపోవటమే. అంటే చాలా పెద్ద లెవెల్లో బిజినెస్, అందరూ పరిచయాలు ఎక్కువ ఉండే. అప్పటికి 50 ఏళ్ళ నుంచి వ్యాపారంలో ఉన్నాను. అని ఎంతోమంది చూడటానికి వచ్చి, ఏంటి 8వ రోజు అప్పుడే షాప్కి వచ్చేసారా, అప్పుడే రికవరీ అయిపోయారా అని అనేవారు. తర్వాత వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నారండి. అసలు ఇంపార్టెంట్ ఇక్కడి నుంచి ఉంది. వాళ్ళు ఎవరైతే నన్ను అటాక్ చేశారో, అటెంప్ట్ టు మర్డర్ కదా అది, నన్ను పిలిచి జైలుకి పిలిచారు. మీరు ట్రేస్ చేయాలి వాళ్ళు కాదు అని అన్నారు. సరే వెళ్ళానండి, కారులో వెళ్ళాను. సరే వాళ్ళని తీసుకొచ్చారు సెల్లోంచి. ఇతనండి మీకు నెత్తి మీద కొట్టింది అని చెప్పి చూపించారు ఒక అతన్ని. అతని పక్కన 13-14 ఏళ్ళ ఆడపిల్లలు ఉన్నారండి, 2. నేను వెళ్ళిన వెంటనే ఎవరు బాబు అని అన్నానండి. మా అమ్మాయిలు అని అన్నారు. నాకు వెంటనే పత్రి గారు, జీసస్ నాలో మాట్లాడిచ్చారండి. ఓకే. ఆ కాన్షియస్ తెలిసింది. తెలిసింది. ఓకే. మనం గనక అతని శిక్ష పెడితే పిల్లలు అనాథలైపోతారు. ఐజీ గారు లెవెల్ దాకా వచ్చారండి, పెద్ద లెవెల్ కదా ఇది. అందుకని ఐజీ గారు కూడా వచ్చారు. సార్, ఎఫ్ఐఆర్ దయచేసి మార్పు చేసేయండి, అతని కనుక శిక్ష పడిందంటే పిల్లలు అనాథలైపోతారు. మరి అటెంప్ట్ మర్డర్ అన్నప్పుడు ఈ విధంగా నేను నిర్ణయం తీసుకున్నానంటే అందరూ ఆశ్చర్యపడ్డారు, డిపార్ట్మెంట్ అంతా. ఇంత కష్టపడి మేము పట్టుకుంటే మీరేంటి సార్ ఎఫ్ఐఆర్ మార్చేసేయమని అంటే, వద్దండి అని చెప్పి నేను ఎడిషనల్గా మళ్ళీ క్యాష్ ఇచ్చానండి వాళ్ళకి, ఎఫ్ఐఆర్ మార్చినందుకు. ఓకే. నిజంగా అటువంటి అందరూ ఆశ్చర్యపోయారు. అటువంటి నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకున్నావు, మా అబ్బాయి అడిగారు, అందరూ అడిగారు. ఆ సమయంలో పత్రి సారు, జీసస్ నా చేత పలికించారండి ఆ మాట. వండర్ఫుల్ సార్. మరి అటెంప్ట్ మర్డర్ అనుకుని అలా రిలీజ్ చేసేయమని ఎవరూ చెప్పరు కదా సార్. అవునండి. మరి ఇవన్నీ కూడా చాలా నాకు బాగా నచ్చినాయి. ఈ సంఘటన చాలా మందికి స్ఫూర్తి సార్. అవునండి. కానీ ఇది స్పెషల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అవునండి. ఆ టైంలో మీరు అలా ఉండగలిగారంటే చాలా గ్రేట్. అవునండి. సార్, ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఉంటే షేర్ చేసుకోండి సార్. నేను అరగంట ధ్యానం దగ్గర నుంచి 26 గంటల ధ్యానం వరకు చేయటం జరిగిందండి. 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు. కోవిడ్ టైంలో ఇంకా ఎక్కువ చేసేవాడిని. ఒకసారి అన్ని క్లాసులకు నేను అటెండ్ అయ్యానండి. ఖాళీయే కదండి, షాపులు లేవు, ధ్యానంలో ఎక్కువ చూసుకునేవాడిని. ఆ ధ్యానంలో కూడా చాలా అనుభవాలండి. ఒక టైంలో 10 to 2 పడుకునేవాడిని, 2 నుంచి 6 వరకు ధ్యానంలో ఉండేవాడిని. నేను కొన్ని పుస్తకాల్లో చదివా, ఈ బ్రహ్మముహూర్తంలో మాస్టర్స్ అందరూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయని. 2ంటికి ధ్యానం అంటే 2ంటికి అలారం పెట్టుకునేవాడిని, కొత్తలో మెలకు వస్తుందో రాదో అని. 1:30 కల్లా ఒకరోజు ఇలా తట్టి లేపారండి. ఎవరని చూస్తే ఎవరు లేరు.
ఓహో మాస్టర్స్ అనుకున్నానండి. మళ్ళీ 4-5 రోజుల తర్వాత అదే టైము 1:30 అంటే ఇంకా ఎక్కువ ధ్యానం చేయమని వాళ్ళు చెప్పారు. ఇంకా రెండోసారి ఏమైందంటే పాదాల్లో కితకితలు పెట్టారండి. ఎవరని చూస్తే ఎవరూ లేరు. ఓకే. అంటే మనని మేలుకొలుపుతున్నారు. మ్మ్. ఇంకొకసారి కళ్ళలో కాంతి, ఫుల్ తెల్లటి కాంతి అండి. ఓకే. ఏంటి ఎంత కాంతి ఉందని లేచేవాడినండి. అంటే మనం లేపేసి ఎవరు వాళ్ళు ఏంటంటే మన కంటికి వాళ్ళు కనపడరండి, వాళ్ళ కంటికి మనం కనబడతాం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట. అనారోగ్యపరంగా కానీ అనారోగ్యాలు రాకుండా చూస్తారు, ఆర్థిక పరిస్థితులు రాకుండా చూస్తారు. అవి నిజంగానండి 4-5 అనుభవాలండి, అద్భుతం అనమాట. తర్వాత 6-7 ఓకే సార్. అప్పుడు ఇన్నర్ జర్నీ క్లాసులు జరుగుతున్నాయి. ఇన్నర్ జర్నీ క్లాసులు ఇదేం కల కాదండి, సాక్షాత్తు 6-7 కల కాదు కదా. ధ్యానంలో ఉండేవాళ్ళం 5-7 వరకు ఇన్నర్ క్లాస్ జర్నీలు అనమాట. నిజంగా భగవంతుడు దర్శనమిచ్చారండి. వెంకటేశ్వర స్వామి కానీ పాకం వినాయకుల స్వామి కానీ, రమణ మహర్షి కానీ, దేవేంద్రుల వారు కానీ వీళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో బిల్డింగ్ అంత ఎత్తులో చెట్లు ఉంటాయండి. ఆ చెట్లు గుబుర్లో తేనె పట్టు పట్టిందండి. అది ఆకులు వెనకాల ఉండటంలో మేము చూడలా. ఒకసారి మా వాచ్మెన్ అడిగాడు, సార్ పెద్దదైపోతుంది మీరు చూసారో లేదో, చెదిరిని అంటే మీ ఇంటికి వస్తాయేమో, అదే ఇంట్లోకి వస్తాయేమో అని అన్నాడు. రేపు పొద్దున్న ఇప్పుడు 10:30 అయిపోయింది నాన్న, పొద్దున్నే చూస్తా అన్న. పొద్దున్నే నేను మా మేడము కలిసి వెళ్ళాం కిందకి. ఆకుల చాటున ఉందండి పెద్దది తేనెపట్టు. మేము మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి. అమ్మ ఇక్కడ ఉంటే ఎవరన్నా చెదరగొట్టచ్చు, మంట పెట్టచ్చు, చనిపోతారు అనవసరంగా, ఈ తేనెంతా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి. ఉదయం 6:30 దండం పెట్టుకున్నామండి. 1:30 కల్లా ఒక తేనె చుక్క లేదండి, ఒక తేనెటెగ్గు లేదు. మా మనవడు మనవరాలు వచ్చారండి. వచ్చి నాన్న తాతయ్య గారు ఈ విధంగా ఉందనేప్పుడు మేము వెళ్ళాం. ఒక్క తేనెటెగ్గు లేదండి. మనం ప్రార్థించిన దానికి తేనె పట్టుకుని వెళ్ళిపోయింది ఇంకో దూరానికి. ఓకే. ఓకే. సరే మేము పైకి తీసుకొచ్చి ఆ తుట్టి తీసుకొచ్చి ఎంత ప్రెస్ చేసినా ఒక్క డ్రాప్ కూడా రాలేదండి. మన మాటను అర్థం చేసుకుని ఎంత చక్కగా తీసుకెళ్ళిపోయినాయి నిజంగా. ఓకే. ఓకే సార్. తర్వాత తెల్లవారుజామున హట్ చేసుకుంటున్నప్పుడు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు కూడా ఇలా ఊగేదండి. మిగతా చెట్లన్నీ అలా ఉండేవి. తులసి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా ఆవిడ బ్లెస్సింగ్స్ ఇచ్చేవారండి. ఇలాంటి అనుభవాలు ఎన్నో. అంటే ఈ ధ్యాన మార్గం ద్వారా ప్రకృతితో కూడా అనుసంధానం అవ్వగలిగారు మీరు. ప్రతి జీవితం అనుసంధానం అవ్వగలిగారు. చాలా బాగుంది సార్. సార్ పిఎంసి ప్రేక్షకులతో మీ చిరు సందేశాన్ని ఇవ్వండి. పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు విన్నవన్నీ కూడా అక్షరాల నా అనుభవంలో జరిగినవి మాత్రమే చెప్పానండి. అన్నీ ఆచరణలో పత్రిసారు చెప్పినవన్నీ ఆచరణలో పెట్టడమే నా కర్తవ్యంగా భావించి ఆ విధంగా చేయటం జరిగింది. అలాగే అందరూ కూడా ధ్యాన కుటుంబాలుగా ఉండాలి అని నేను పదే చెబుతున్నాను. అందరికీ నమస్కారం. ఓకే సార్. మరి పత్రిజీతో నా ప్రయాణంలో మీ అమూల్యమైన అనుభూతుల్ని, పత్రిజీ గురించి మీకున్న విశేషమైన అనుభవాన్ని పంచుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు పత్రిజీతో నా ప్రయాణంలో భాగంగా మాజేటి శేషగిరిరావు గారు, ఏలూరు వాస్తవ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆయన ఒక సాధారణ వ్యాపారిగా మొదలై ఈ ధ్యాన మార్గంలో పత్రిసార్ని అనుసరిస్తూ, ఒక వ్యాపారి పత్రిజీని అనుసరిస్తే ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతూ వారి జీవితంలో ఈ ఆధ్యాత్మికతని సాధనలో ఉంచుకుంటే ఎన్ని అద్భుతమైన అనుభవాలు ఉంటాయో ఆయన ద్వారా పంచుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన యొక్క మిగతా అనుభవాలు పంచుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.